సింప్లిఫికేషన్ చాప్టర్ ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. బోర్డ్మాస్ రూల్. సో ఇది బి అంటే బ్రాకెట్స్ అనమాట. బ్రాకెట్స్లో ఈ 3 రకాల బ్రాకెట్స్ వస్తాయి. నెక్స్ట్ ఓ అంటే హాఫ్. హాఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ. డి అంటే డివైడ్. ఎం అంటే మల్టిప్లికేషన్, అంటే ఇది ఇంటూ ఇది డివైడ్. ఏ అంటే యాడ్. ఎస్ అంటే సబ్ట్రాక్ట్, మైనస్. సో ఇవన్నమాట. ఈ ఆర్డర్ ప్రకారం చేసుకుంటా పోవాలి. మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈ రూల్ ఇక్కడతో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ చేయాలి, తర్వాత ఆఫ్. ఆఫ్ అంటే ఇప్పుడు 4 ఆఫ్ 6 అంటే 4 ఇంటూ 6. ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చేయాలి. ఒకవేళ 4 ఇంటూ 6 ఆఫ్ 8 ఉందనుకోండి, లేదంటే ఇక్కడ 4 డివైడెడ్ బై 6 ఆఫ్ 8 ఉంది. ఇక్కడ మనం డివైడ్ చేయకూడదు, ఫస్ట్ ఆఫ్ చేయాలి. అంటే 4 డివైడెడ్ బై 6 ఇంటూ 8. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇది చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకా మల్టిప్లికేషన్, యాడ్, సబ్ట్రాక్షన్. ఈ రూల్ ఫాలో అవుతా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్లో 4 పవర్ ఏ ప్లస్ 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 4 పవర్ ఏ ఇంటూ 4 పవర్ 4 రాయొచ్చు. ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇదేమవుతుందంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్కి కూడా వేరే ప్రాబ్లమ్స్లో యూస్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ 4 పవర్ ఏ ప్లస్ 4 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. 4 పవర్ ఏ ఇంటూ 4 పవర్ 4 మైనస్ 5 ఇంటూ 4 పవర్ ఏ ఇంటూ 4 పవర్ 2 డివైడెడ్ బై 15 ఇంటూ 4 పవర్ ఏ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 4 పవర్ ఏ. పైన 4 పవర్ ఏ కామన్ తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 4 పవర్ 4 అంటే ఎంత అవుతుంది? 16 ఇంటూ 16 అదంతా 256. 256 మైనస్ 5. ఇక్కడ 5 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16. 16 5లు 80. సో 80. ఇక్కడ ఇది 2 కామన్ తీసుకున్నాం. కింద కూడా 4 పవర్ ఏ కామన్ తీసుకోండి. 15 మైనస్ 4. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 176/11 అంటే 16. ఇక్కడ క్వశ్చన్ మీకు 22 మైనస్ ఇక్కడ బ్రాకెట్స్, మళ్ళీ ఇంకో బ్రాకెట్స్, మళ్ళీ బ్రాకెట్స్లో. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బ్రాకెట్స్ని కంప్లీట్ చేసి మిగతా క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ ఇది లోపల ఈ బ్రాకెట్స్ ఉందన్నమాట. ఎప్పుడు క్లోజ్ బ్రాకెట్స్లో ఏది లోపల ఉందో అదే చేయాలి. 10 మైనస్ 4 6. 6 ప్లస్ 3 9. ఇది మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? 9 అవుతుంది. 6 మైనస్ 9 ఎంత? ఇది మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? మైనస్ 3. 9 మైనస్ మైనస్ 3 అంటే ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది మొత్తం బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అప్పుడు 22 మైనస్ ఇదంతా బ్రాకెట్లో వాల్యూ 12 డివైడెడ్ బై 2 ఇంటూ 3. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 22 మైనస్ 12, 12 డివైడెడ్ బై 2 కదా, 12 డివైడెడ్ బై 2. ఇక్కడ ఇంటూనే ఉంది, ఇక్కడ కూడా ఇంటూ ఉండిద్ది. సో ఇలా రాసుకోవాలన్నమాట. మీరు మర్చిపోయి 12 డివైడెడ్ బై 2 ఇంటూ 3 ఇలా రాశారంటే పోయినట్టే. అలా రాయకూడదు, ఇది సపరేట్ వాల్యూస్ కింద రాసుకోవాలి. 2 6లు. సో 22 మైనస్ 6 3లు ఎంత? 18. 22 మైనస్ 18 4. బ్రాకెట్స్లో 76 ఇక్కడ 90 డివైడెడ్ బై 5 ఇంటూ 24 మైనస్ 36 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 మళ్ళీ బ్రాకెట్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది పెద్ద బ్రాకెట్స్, వీటిలో మళ్ళీ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇందులోనూ మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లోపల క్లోజ్డ్ బ్రాకెట్స్లో లోపల ఏవి ఉన్నాయో అవి చేయాలి. మైనస్ ఇక్కడ డివైడ్ ఉంది, మనం బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడ్ చేస్తాం. 36 డివైడెడ్ బై 3 ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. 24 మైనస్ 12 ఇది మొత్తం ఎంత అవుతుంది? 12 అవుతుంది. అప్పుడు ఇదంతా 90 డివైడెడ్ బై 5
ఇంటూ 12. ఇది బ్రాకెట్స్ కదా, సో మనం ఏం చేస్తాం, బ్రాకెట్స్లోది బయటకు వస్తుంది. సో ఇది 90 డివైడెడ్ బై 5 ఇంటూ 12 డివైడెడ్ బై 3. మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 90 డివైడెడ్ బై 5 ఇంటూ ఈ టైప్లో రాసుకుంటాం అనమాట. 5 18లు 3 4లు 18 4లు ఎంత అవుతుంది, 72. సో ఈ వాల్యూ మొత్తం కలిపి ఎంత అయిందంటే 72 అయింది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత, 76 మైనస్ ఈ వాల్యూ మొత్తం ఎంత, 72. ఇలా సపరేట్గా చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీ వస్తుంది అనమాట. 5 డివైడెడ్ బై 10 ఆఫ్ 10 ఇంటూ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఆఫ్ 4 ఇంటూ 10 ప్లస్ 10 మైనస్ 4 డివైడెడ్ బై 16 ఇంటూ 4. సో ఇవి మనం చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలి, ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ కంప్లీట్ చేయాలి. ఇది ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, మనం ప్లస్ని ఫస్ట్ చూస్తామా, లేదు, డివైడెడ్ చూసుకుంటాం. సో 6 డివైడెడ్ బై 16 ఇంటూ 4. ఇది 4 సార్లు పోతుంది, 2 2 2 3. సో ఈ వాల్యూ మొత్తం ఎంత అయింది, 3/2 అయింది. ఇక్కడ ఇంకేముంది, నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఉంది, ఇక్కడ ఒక హాఫ్ ఉంది, తర్వాత డివైడ్లో ఉన్నాయి. మనం ఫస్ట్ ఏం చేయాలి, హాఫ్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 4 ఇంటూ 4, ఇక్కడేమో 10 ఇంటూ 10. 5 డివైడెడ్ బై 10 ఇంటూ 10 ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఇంటూ 4 ప్లస్ 4, ఇక్కడ డివైడెడ్ బై. ఇక్కడ మనం ఏం చేయాలి, డివైడెడ్ బై డైరెక్ట్గా 4 రాయకూడదు, ఇది కూడా కలుపుకొని రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 4 ఇంటూ 4 16, తర్వాత ఇంటూ 10. ఇక్కడ మనం ఈ వాల్యూ మొత్తం ఎంత కనుక్కున్నాం, ప్లస్ 3/2. 4 4లు పోతుంది, 4 25లు, 5 5లు. సో ఇదంతా 1/5, 2 5లు, 2 2లు, ప్లస్ 5/2 ప్లస్ 3/2. ఇక్కడ టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది, 10. సో ఇక్కడ ఎంత, 2. ఇక్కడ 5 ఇంటూ 5 25. ఇక్కడ ఎంత అవుతుంది, ఇంటూ 5 అంటే 15. టోటల్ ఎంత, 42 డివైడెడ్ బై 10. 2 21లు, 2 5లు. ఆన్సర్ 21/5. సో ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత హాఫ్స్, తర్వాత డివైడ్, ఇలా చేసుకుంటా పోవాలన్నమాట ప్రాసెస్ ప్రకారం. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 17.821. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని పాయింట్లన్నీ ఒక టైప్లో రాసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 178, ఆ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూలన్నీ ఇలా రాసుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ చేయడానికి. మైనస్ ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు ఈ మైనస్ ఉండే వాల్యూ ఇటు సైడ్ పోయిందంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ 169 ప్లస్లో ఉంది, ఇది ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలి, మైనస్ 169.93. ఇప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుంది, మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇది 1, 3 మైనస్ 3 0, 10 మైనస్ 9 1, 15 మైనస్ 9 6, 8 మైనస్ 6 2, 1 మైనస్ 1 0. సో 26.101. ఇక్కడ నియర్ బై వాల్యూ ఎంత ఉందంటే 26. వాడేమన్నాడు, దగ్గరలో ఉన్న వాల్యూ కనుక్కొని ఆ వాల్యూ చెప్పమన్నాడు. దగ్గరలో ఉన్న వాల్యూ ఎంత అంటే 26. 25 మైనస్ 4 ఆఫ్ 14.4 డివైడెడ్ బై 9 ప్లస్ 16 ఇంటూ 0.4. ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. 14.4, 9 1లు 9, బ్యాలెన్స్ 54 ఎంత అవుతుంది, 6 సార్లు పోతుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్. ఇప్పుడు 4 ఆఫ్ 1.6, 16 4లు ఎంత, 24, 64. సో 25 మైనస్ 4 ఇంటూ ఇదంతా 64 అవుతుంది, పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్, ప్లస్ 16 ఇంటూ 4 ఎంత, 64, ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఆన్సర్ మనకి 25. బ్రాకెట్స్లో 102 మైనస్ 16 డివైడెడ్ బై 8 మైనస్ 2. సో ఇది ఒక బ్రాకెట్ అనమాట. నెక్స్ట్ పక్కన ఇంకో బ్రాకెట్స్లో 3 ప్లస్ 6 ఇంటూ 5 ప్లస్ 4
డివైడెడ్ బై 3 మైనస్ 7. ఫస్ట్ మనం బ్రాకెట్స్ లోపల చిన్న బ్రాకెట్స్ ఉంటాయి, అవే మనం ఫస్ట్ చేయాలి. ఇది కూడా చిన్న బ్రాకెట్, ఇది 2 పోతుంది. 102 మైనస్ 2 ఎంత? 100. 100 మైనస్ 2, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 98 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వద్దాం, ఇదెంత? 9. 9 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 ప్లస్ 6 ఇంటూ ఇదెంత? 9/3 అంటే ఇది 3 అవుతుంది. ఇక్కడ మైనస్ 7. సో ఇది 3 ప్లస్ 18 మైనస్ 7. 3 ప్లస్ 18 21. మైనస్ 7 ఎంత? 14 అవుతుంది. సో ఇక్కడ 98 డివైడెడ్ బై 14 ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. సో 7 మన ఆన్సర్. 21 ఇంటూ 9 మైనస్ 4 డివైడెడ్ బై బ్రాకెట్స్ 8 డివైడెడ్ బై 8 ఆఫ్ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఆఫ్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొకటి, ఇదొక బ్రాకెట్స్, ఇదొక బ్రాకెట్స్. ఇప్పుడు మీరు సెపరేట్గా చేసుకోవాలి. ఇది క్లోజ్డ్ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది? 9 మైనస్ 4 5 అవుతుంది. ఇక్కడ క్లోజ్ బ్రాకెట్లో ఉంది, అయినా ఏముంది ఇక్కడ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఆఫ్ ఉంది. సో ఆఫ్ ఫస్ట్ చేయాలి. 8 ఆఫ్ 4 అంటే ఎంత అవుతుంది? 32 అవుతుంది. ఇక్కడ 8 డివైడెడ్ బై 32 ప్లస్ ఇక్కడ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 2 ఎంత? 8. సో 8 4లు, ఇది 2. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 1/4 ప్లస్ 1/2. ఇది ఎంత అవుతుంది? అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 4 డివైడెడ్ బై 8 6/8 అంటే 2 3లు 2 4లు 3/4 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ 3/4. ఇదంతా 5. మధ్యలో ఏముంది? డివైడెడ్ ఉంది. సో 21 ఇంటూ 5 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 21 ఇంటూ 5 డివైడెడ్ బై 3. ఈ 4 పైకి పోతే ఏమవుతుంది? ఇలా అయిపోతుంది. 3 7లు, 5 4ల 20, 27లు 140. 120 డివైడెడ్ బై 13 47 36 మైనస్ 36 డివైడెడ్ బై 9 ఆఫ్ 2 ఇంటూ 3. సో ఇక్కడ లోపల ఉన్న బ్రాకెట్స్ ఇది అనమాట. ఈ వాల్యూని ఫస్ట్ చేయాలి మనం. ఇక్కడ ఇందులో ఆఫ్ ఉంది కాబట్టి ఇది మనం ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. ఇక్కడ 36 మైనస్ 36 డివైడెడ్ బై 9 ఆఫ్ 2 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఇంటూ 3 18 2లు 36 మైనస్ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 36 మైనస్ 6 అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 30 అయింది. ఇక్కడ ఏముంది? 47. 47 మైనస్ 30 ఎంత? 17. సో ఇక్కడ 120 డివైడెడ్ బై 13 ప్లస్ ఇదెంత? 17. సో అప్పుడు వాల్యూ ఎంత? 120 డివైడెడ్ బై 30 4 సార్లు పోతుంది. సో 4 ఆన్సర్. 6 ప్లస్ 3 ఆఫ్ 7 మైనస్ 5 డివైడెడ్ బై 2 ఆఫ్ 11. మనం ఏం చెప్తాం? ఫస్ట్ బ్రాకెట్ వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? ఆఫ్ ఉంది. సో ఇదే మన ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. 6 ప్లస్ 3 ఆఫ్ 7 అంటే 3 ఇంటూ 7 ఎంత అవుతుంది? 21 మైనస్ 5 డివైడెడ్ బై 2 ఆఫ్ 11 అది ఎంత అవుతుంది? 22 అవుతుంది. ఇది బ్రాకెట్లో సెపరేటు, ఇది సెపరేటు కాబట్టి సెపరేట్గా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 6 మైనస్ 5 ఎంత? 1. 21 ప్లస్ 1 22. ఇదెంత? 22. 22 డివైడెడ్ బై 22 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 14 2/7 పర్సంటేజ్ ఆఫ్ 301 ప్లస్ 12.5% ఆఫ్ 184. 7 14లు 98 ప్లస్ 2 ఎంత? 100. 100 డివైడెడ్ బై 7. పర్సంటేజ్ని ఎప్పుడు ఏం చెప్తాం? 100లో చెప్తాం. సో ఇదెంత అవుతుంది? 700. ఆఫ్ అంటే ఇంటూ ఎంత? 301 ప్లస్ 12.5. 12.5 డివైడెడ్ బై 100. ఇది ఎన్ని ఏమవుతుందంటే 8 సార్లు పోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 1/8. 1/8 ఇంటూ 184. సో ఇక్కడ 0 పోతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1/7 అవుతుంది. 7 4లు 28. మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. పక్కన 1 అంటే 21.
7 మూడులు 8 రెండులు ఎంత 16. బ్యాలెన్స్ ఎంత ఉంది 2. 24 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు పోతుంది. మన ఆన్సర్ ఎంత? ఇదేమో 43 ప్లస్ ఇదేమో 23 66. ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్లో ఏది యాడ్ చేస్తే, అంటే సపోజ్ నాకు ఏ వాల్యూనో తెలీదు, సో నేను ఏ అనుకున్నాను. ఆ ఏ వాల్యూని 5/9కి యాడ్ చేస్తే మనకి 11/6 వస్తుందంట. వాడిచ్చిన క్వశ్చన్ ఇదనమాట. ఏ వాల్యూని యాడ్ చేస్తే దేనికి 5/9కి ఒక వాల్యూని యాడ్ చేస్తే ఆ వాల్యూ ఏమవుతుందంటే 11/6 అవుతుంది అన్నప్పుడు ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఏ వాల్యూని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఈ వాల్యూని రైట్ సైడ్ తీసుకొని రావాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుంది? 99 మైనస్ 30 డివైడెడ్ బై 54. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 69 డివైడెడ్ బై 54. మూడో టేబుల్లో 3 18లు 3 23లు అంటే 23 డివైడెడ్ బై 18. 23 డివైడెడ్ బై 18ని ఎలా రాసుకోవచ్చు? 18 ఒకట్లు 18. ఇక బ్యాలెన్స్ ఎంత ఉండిద్ది? 5 ఉండిద్ది. సో 5/18. 45%. పర్సంటేజ్ అంటే హండ్రెడ్స్లో చెప్తాం. హాఫ్ అంటే ఇంటూ 360 ప్లస్ 30% అంటే 30/100. హాఫ్ అంటే ఇంటూ, సో ఇక్కడ ఏం చేయబడిగాడు? 25% ఆఫ్ ఎక్స్ అంట. సో 25 ఇంటూ ఎక్స్ అనమాట పర్సంటేజ్లో. ఇక్కడ అన్నిటికీ కామన్గా ఏమున్నాయి? పర్సంటేజ్లు ఉన్నాయి. సో మీరు కామన్గా ఆ 100 అనేది కామన్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది మనకి? 45 ఇంటూ 360 ప్లస్ 30 ఇంటూ 400 అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 5వ టేబుల్లో పోగొడుతున్నాను. 5 9లు 5 6లు 5 5లు. సో మూడిటికి కామన్గా పోయిందనమాట. 5 80లు 5 7లు 5 2లు. మీరు కామన్గా తీసుకొని చేయొచ్చు, లేదంటే రెండిటికి సపరేట్గా చేసినా ఇలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 9 ఇంటూ 72 ప్లస్ 6 ఇంటూ 80. 9 ఇంటూ 72 అంటే ఇది 18 63 64 అవుతుంది. ప్లస్ ఇదంతా 480. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 8 12 11 1128. 19 2/3 మైనస్ 7 1/4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 1/1. మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. 3 17లు 3 19లు 57. 57 ప్లస్ 2 59/3. 28 ప్లస్ 1 29/4. ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5/2 అవుతుంది. అది ఇటు వస్తే ఏమవుతుంది? 5/2 మైనస్. సో ఇది ఎక్స్ వాల్యూ అనమాట. కింద అన్నిటికీ కామన్గా నేనేం తీసుకుంటున్నానంటే ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 12 అవుతుంది. సో డివైడెడ్ బై 12. ఇక్కడ మనం 12 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 4 చేయాలి. 59 ఇంటూ 4 ఎంత? 236. ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. 29 ఇంటూ 3 ఎంత? 60 ప్లస్ 22 87. ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 6 చేయాలి. 5 6లు 30. సో ఇక్కడ పైన ఎంత ఉంది? 236. ఇక్కడ ఎంత ఉంది? 87 30. ఎంత అవుతుంది? 117. సో ఇదేంటి? మైనస్ 9. ఇక్కడ 1 ఇక్కడేమో 1. సో 119/12. 119 అనేది పోదనమాట. 12 9లు 108. ఇక ఎంత ఉండిద్ది? 11. సో 11 డివైడెడ్ బై 12. 4 1/3 ప్లస్ 3 1/3 ఇంటూ 1 4/5 డివైడెడ్ బై 3 3/4 ఇంటూ 6 1/4. హాఫ్ అంటే ఇంటూ 1 1/15 డివైడెడ్ బై 2/3 డివైడెడ్ బై 5/6 ఇంటూ 2/3. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 డివైడెడ్ బై 3 ఇంటూ 4. దీన్ని ఎలా రాస్తామంటే 2 డివైడెడ్ బై 3 ఇంటూ 4 ఇలా అనమాట రాసేది. నెక్స్ట్ ఇప్పుడు 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4/5 ఇలా ఉండిందంటే మనం ఎలా రాస్తాం? 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4/5. ఇది పైకి పోతే ఏమవుతుంది? 2 డివైడెడ్ బై 3 ఇంటూ 5 డివైడెడ్ బై 4 అవుతుంది. సో
ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చాడంటే దాన్ని ఇంటూగా మార్చాలంటే ఏం చేస్తాం, ఈ రివర్స్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది 4/1/3 అంటే ఎంత అవుతుంది? 4 3 12, 13/3 ప్లస్ 9 ప్లస్ 1 10/3, 5 1 5 ప్లస్ 4 అంటే 9/5 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది? 4 3 12, 15/4 ఇంటూ ఈ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాం. 4 6 24, ఇది ఎంత అవుతుంది? 1 ప్లస్ 25/4 ఇంటూ 15 1 15 ప్లస్ 1 16 డివైడెడ్ బై 15. 4 4, 5 3, 5 5. సో ఇది టోటల్ ఎంత? 20/3. సో ఇంటూ ఎంత అవుతుంది? 20/3. ఇప్పుడు మనం ఈ వాల్యూని ఇంటూలోకి మార్చాలంటే నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను, దీన్ని ఇంటూ మారిస్తే ఈ వాల్యూ రివర్స్ అవుతుంది. సో 4/15. ఈ ఇంటూ అనేది నార్మల్ అలాగే ఉంటుంది. 3 3, 3 5, 5 4, 3 3 క్యాన్సిల్. ఇది పైన ఉన్న వాల్యూ అనమాట. ఇప్పుడు కింద ఉన్న ఈ వాల్యూస్ కూడా చేయాలి. 2 డివైడెడ్ బై 3, దీన్ని ఇంటూలోకి మారిస్తే ఏమవుతుంది? నెంబర్ రివర్స్ అవుతుంది. సో ఆ ఇంటూ 2/3 కామన్ అనమాట. 3 2. ఇప్పుడు పైన ఎంత ఉంది? 13 డివైడెడ్ బై 3 ప్లస్ 10 ఇంటూ 4 40, 40 ఇంటూ 4 160 డివైడెడ్ బై 5 ఇంటూ 3 15. ఇక్కడ కింద ఎంత ఉంది? 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8/15. ఇప్పుడు పైన ఎల్సిఎం ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో 15, 13 5 65 ప్లస్ 160. ఇది పైకి పోతే ఏమవుతుంది? డివైడెడ్లో పోతే రివర్స్ అవుతుంది. డివైడ్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో ఇలా అనమాట. 15 15 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఎంత మిగులుతుంది అప్పుడు? 225 డివైడెడ్ బై 8. అప్పుడు ఎంత అవుతుంది? మనకు ఆప్షన్స్లో చూస్తే 8 28 ఉంది. సో 8 28 డైరెక్ట్గా తీసుకోండి. 64. 8 2 16 ప్లస్ ఇదంతా 224. అంటే ఎన్నిసార్లు పోతుంది? 28 సార్లు పోతుంది. 1 బ్యాలెన్స్ ఉంటుంది. 28 1/8 ఆన్సర్. 200% అంటే 200/100. హాఫ్ అంటే ఇంటూ మైనస్ ఆఫ్ k+2 డివైడెడ్ బై 100. పర్సంటేజ్లో ఎప్పుడు 100లోనే చెప్తాం. హాఫ్ అంటే ఇంటూ ఈక్వల్ టు k. ఇప్పుడు k వాల్యూ కనుక్కోవాలన్నమాట మనం. ఇక్కడ కింద కామన్గా ఏమున్నాయి? 100 ఉంది. సో ఈ 100 ఏమవుతుంది? కామన్ అవుతుంది. ఇదెంత? 200k మైనస్ k ఇంటూ 50 ఎంత అవుతుంది? 50k అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 2 ఇంటూ 50 ఎంత? 100. సో ఇది 100. ఈ 100 ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? 100k అవుతుంది. ఇప్పుడు 200k మైనస్ 50k ఎంత? 150k. ఈ 100 అటు పోతే ఏమవుతుంది? 100 అవుతుంది. ఈ 100 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 100k అవుతుంది. అప్పుడు 50k ఈక్వల్ టు 100, k ఈక్వల్ టు 100/50. 2 సార్లు పోతుంది. అంటే k ఈక్వల్ టు 2. 33/40 ప్లస్ 1/5 బ్రాకెట్స్లో 4/5 మైనస్ 1/5 ఇంటూ 7/8 మైనస్ 5/4. ఇప్పుడు ఇది పెద్ద బ్రాకెట్స్. ఇందులో మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉందన్నమాట. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ కామన్గా 8 అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7/8 మైనస్ ఇది ఎంత అవుతుంది? ఇంటూ 2. కింద ఎల్సిఎం 8. అప్పుడు ఇది ఎంత అవుతుంది? టోటల్ 7 మైనస్ 10/8 మైనస్ 3/8 అవుతుంది. ఈ వాల్యూ అనేది 3/8 మైనస్. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కామన్ తీసుకుంటే ఏమవుతుంది? ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంటూ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇది చేయాలి. సో అప్పుడు ఎలా చేయాలి దీన్ని? 33/40 ప్లస్ 1/5 ఇంటూ 4/5 మైనస్ 1/5 ఇంటూ ఉంది. ఫస్ట్ ఇదే చేయాలి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం. మనం ఈ వాల్యూ ఎంత కనుక్కున్నాం? బ్రాకెట్ల వాల్యూ ఇంటూ మైనస్ 3/8 మైనస్ 1/5 ఇంటూ మైనస్ 3/8. అది ఎంత అవుతుంది అప్పుడు? మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ వాల్యూని మనం ఎలా రాసుకుంటాం? మైనస్ 1/5 ఇంటూ మైనస్ 3/8. అప్పుడు ఎంత అవుతుంది? 1 ఇంటూ 3 3, 5 8 ఎంత అవుతుంది? 40 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. 4/5 ప్లస్ 3/40 అవుతుంది.
ఎల్సిఎం ఎంత 40. దీన్ని ఎలా రాస్తాం? డివైడెడ్ బై 40. 4 ఎనిమిదిలు 5 ఎనిమిదిలు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఎల్సిఎం కామన్ అవుతుంది కాబట్టి ఇంటూ డివైడెడ్ బై మొత్తం 8 చేయాలి. 8 4 32 ప్లస్ 3 మొత్తం ఎంత? 35/40. అంటే ఎంత? 5 7 5 8. సో 7/8. ఏది వాల్యూ? ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ 7/8. అప్పుడు మనకేం వాల్యూ తెలుసు? 33/40 ప్లస్ 1/5. ఇక్కడ బ్రాకెట్స్ అంటే మనం ఇంటూలా అనమాట. ఇంటూ 7/8. ఇక్కడ ఇది ఎంత ఉంది కామన్గా? కింద 40 ఉంటుంది. 5 8 40. సో 40 కామన్. 33 ప్లస్ 1 ఇంటూ 7 7. అంటే 40/40. ఆన్సర్ ఎంత? 1. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చెప్పాలన్నమాట. 2 డివైడెడ్ బై 7 ప్లస్ 3 డివైడెడ్ బై 5. ఇది క్లోజ్ ది బ్రాకెట్స్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 5 ప్లస్ 2 డివైడెడ్ బై 7. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 35. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 5 2 10, 3 7 21. డివైడెడ్ బై సేమ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 14 ప్లస్ 10 డివైడెడ్ బై 35. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 31/35. నీకు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో మేమేం చెప్పాను? డివైడ్ని మల్టిప్లై చేశారంటే ఇది రివర్స్ అవుతుందని చెప్పాను. ఇది 35 రివర్స్ అవుతుంది. 14 ప్లస్ 10 ఎంత? 24. సో ఇలా అవుతుంది అనమాట. 35 35 క్యాన్సిల్ అయితే 31 డివైడెడ్ బై 24. ఆప్షన్ ఏ. సో ఏ అనమాట ఆన్సర్. 280% అంటే 280/100. హాఫ్ అంటే ఇంటూ 120 మైనస్ 25% అంటే 25/100 ఇంటూ 720. అట్ ఈక్వల్ టు y% అంటే y/100. హాఫ్ అంటే ఇంటూ 200. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 25 4 100, 4 180 720. 0 0 క్యాన్సిల్. సో ఇది ఎంత? 28 ఇంటూ 16 మైనస్ 180 ఈక్వల్ టు 2y. 28 ఇంటూ 16. 6 8 48. 12 ప్లస్ 4 16. ఇది 28 అనమాట. 8 14 448. 448 మైనస్ 180 ఈక్వల్ టు 2y. అప్పుడు ఇది ఎంత అవుతుంది పోతే? 268 ఈక్వల్ టు 2y అవుతుంది. 134. సో y ఈక్వల్ టు 134 అనమాట. x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. ఇదెంత? 13. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఇది x ఈక్వల్ టు. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 ప్లస్ 11 19 మైనస్ 13 6. కానీ మనం వాళ్ళని ఏమడిగాడు? ఎక్స్ స్క్వేర్ అడిగాడు. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ ఎంత? 36. ఏ వాల్యూ ఏమో 2/7 3/5. మరి బి వాల్యూ ఏమో 3/5 ఇంటూ 2/3. కానీ మనల్ని ఏమడిగాడు? ఏ ఇంటూ బి వాల్యూ అడిగాడు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది ఇంటూ ఇది అవుతుంది. ఇక్కడ 2/7, ఇక్కడ 2/3. 2 కలిస్తే ఎంత అవుతుంది? 2/10 అవుతుంది. ఇక్కడ 3/5, ఇక్కడ 3/5. 2 కలిస్తే ఎంత అవుతుంది? 3/10 అవుతుంది. ఆప్షన్ 1. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ మళ్ళీ స్క్వేర్ 25 ప్లస్ దీనికి మళ్ళీ స్క్వేర్ 108 ప్లస్ దీనికి 154 ప్లస్ మళ్ళీ దీనికి 225 డివైడెడ్ బై 16 ప్లస్ 19.25 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. ఈ వాల్యూ ఎంత? 15. ఇప్పుడు 154 ప్లస్ 15 ఎంత అవుతుంది? 169 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ ప్లస్ 13 అంటే ఎంత? 121. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఎందుకంటే ఇది 11 స్క్వేర్ కాబట్టి. ఇక్కడ ప్లస్ 11 అంటే 36. అప్పుడు ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ప్లస్ 6. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 అంటే 4 స్క్వేర్. అప్పుడు పైన వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 అవుతుంది. ఇక్కడ ఏముంది? 19.25 ఇంటూ 16 అంటే 19.25 అంటే 19 1/4. 4 19లో ఎంత అంటే 36 76 ప్లస్ ఇది ఒకటి ఎంత? 77/4 ఇంటూ 16. 4 4లు అనమాట. అప్పుడు 77 ఇంటూ 4 28 308 ప్లస్ ఎంత ఉంది?
16 ఉంది. సో 16 అంటే 324. 324 అంటే ఏమైద్ది? 18 స్క్వేర్ అనమాట. 324 అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఆన్సర్ మనకి ఎంత? 2/9. ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను అనమాట. సో ఇది స్క్వేర్ రూట్, మళ్ళీ దీనికి స్క్వేర్ రూట్, సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉండిద్ది ఇన్ఫినిటీ టైమ్స్. దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎక్స్ అన్నప్పుడు ఈ వాల్యూ కూడా ఎక్సే అవుతుంది కదా, ఎందుకంటే ఇది కూడా సేమ్ అలాంటిదే కాబట్టి. అన్నప్పుడు ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 20 మైనస్ ఈ వాల్యూ ఎంత ఎక్స్ అంటే ఇది ఎక్స్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇక్కడ ఉన్న వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ ఎక్స్ రావాలి. నేను ఇక్కడ స్క్వేర్ రూట్లో బయటకు వచ్చే వాల్యూ ఎంత రావాలి? 20 కంటే తక్కువ ఉండాలి అన్నప్పుడు 6 రాదు, ఎందుకంటే 6 స్క్వేర్ అంటే 36, కాబట్టి ఇక్కడ వాల్యూ తక్కువ ఉండాలి. ఇది రాదు, ఎందుకంటే ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. 2 రాదు, ఎందుకంటే 2 మరీ చిన్నగా ఉంది. 4 తీసుకొని ట్రై చేస్తాను. 20 మైనస్ 4 ఈక్వల్ టు 4. ఇదంతా అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4, సరిపోయింది కదా. సో 4 అనేది ఆన్సర్. ఇక్కడ ఎక్స్ పవర్ 9 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ ఎక్స్ పవర్ -4 ఇంటూ ఎక్స్ పవర్ 0 ఇంటూ ఎక్స్ పవర్ -6. ఇలాంటి అన్నప్పుడు మనం ఎలా కనుక్కోవాలి? ఏం అక్కర్లేదు, పైన ఎక్స్ పవర్ 9 ప్లస్ 5, ఇక్కడ -4 కాబట్టి -4 ప్లస్ 0 -6. 9 ప్లస్ 5 14. సో ఎక్స్ పవర్ 14 -6 -4 -10 అవుతుంది. సో ఎక్స్ పవర్ 4 అనేది ఆన్సర్. వాడు మనకి ఇలా వాల్యూస్ ఇచ్చాడు పాయింట్లలో, కానీ మనకేం చెప్పాడంటే క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ కనుక్కోమన్నాడు, అంటే దగ్గరలో ఉన్న వాల్యూ. ఇక్కడ వాల్యూలు కూడా చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా. 499 పాయింట్ సంథింగ్ అన్నాడు, నేను 500 అనుకుంటున్నా దాన్ని. ప్లస్ 1.95 నేను దీన్ని 2 అనుకుంటున్నాను. ఇంటూ 4.79 నేను ఇది 5 అనుకుంటున్నాను. మైనస్ 2.87 నేను దీన్ని 3 అనుకుంటున్నాను. డివైడెడ్ బై 19.7 నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే 20 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది వాల్యూ ఎంత? 500 ప్లస్ 2 ఇంటూ 5 10 మైనస్ 3 డివైడెడ్ బై 20. 3 డివైడెడ్ బై 20 అంటే ఎంత? ఇది 3, ఇది 20 అంటే 1లో 20, బ్యాలెన్స్ ఇది 100 అంటే 5. ఇది ఎంత అవుతుంది అప్పుడు? ఈ వాల్యూ 0.15 అవుతుంది. మైనస్ 0.15. 510 మైనస్ 0.15. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 509 సంథింగ్ అవుతుంది అనమాట. కానీ మనకు దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకుంటే సరిపోద్ది. దగ్గరలో ఉన్న వాల్యూ ఎంత? 510. ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేశారంటే 7.03 ఇది క్యూబ్లో ఉంది. మైనస్ 0.027 ఉంది. ఇక్కడ డివైడెడ్ బై 7.03 హోల్ స్క్వేర్ ప్లస్ 2.109 ప్లస్ 0.3 హోల్ స్క్వేర్. 27 అంటే ఏంటిది? 3 క్యూబు. ఇక్కడేమో పాయింట్ తర్వాత 3 వాల్యూలు ఉన్నాయి, అంటే ఇది ఎంత అవుతుంది? 0.3 హోల్ క్యూబ్. మరి దీన్ని ఇలా రాసుకోవచ్చుగా, 0.3 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇది ఏబి రూపంలోనే ఉంది కదా. 7.03 ఇంటూ 0.3 చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు పైన ఏమవుతుంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. కింద ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు పైన వాల్యూ ఏం మిగులుతుంది? ఏ మైనస్ బి మిగులుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి? 7.03. బి వాల్యూ ఎంత? 03. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 6.73. మనకి ఎక్స్ వాల్యూ ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తాం? కాంపోనెండో డివిడెండో చేస్తే ఇక్కడ √5 -2 డివైడెడ్ బై √5 -2 వస్తుంది. దీన్ని ఎలా చేస్తాం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ √5 డివైడెడ్ బై √5 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్.
ఇది ఎంత అవుతుంది? √5² అంటే 5 ప్లస్ 2² అంటే 4 మైనస్ 4√5 డివైడెడ్ బై √5² అంటే 5 మైనస్ 2² అంటే 4. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 9 మైనస్ 4√5. 1/x ఎంత అవుతుంది? జస్ట్ దీని వాల్యూ మైనస్ అవుతుంది, అంటే 9 ప్లస్ 4√5 అవుతుంది. వాడేం కనుక్కోమన్నాడు? x² ప్లస్ x పవర్ మైనస్ 1/2 అంటే 1/x² అనమాట. మనకేం తెలుసు? x తెలుసు, x ప్లస్ 1/x తెలుసు. సో అప్పుడు x ప్లస్ 1/x ఎంత అవుతుంది? 9 మైనస్ 4√5 ప్లస్ 9 ప్లస్ 4√5. 4√5 4√5 క్యాన్సల్, 18 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 18² మైనస్ 2 అవుతుంది. ఇది ఆల్జీబ్రా ఫార్ములా అనమాట. సో 18² అంటే 324 మైనస్ 2. ఆన్సర్ ఎంత? 322. 5 ఇంటూ 1 మైనస్ x/5 మైనస్ 5 మైనస్ x మైనస్ 1/200 హాఫ్ అంటే ఇంటూ 20 మైనస్ x ఈక్వల్ టు 0.08 అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 5 మైనస్ x డివైడెడ్ బై 5. 5 5 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఆఫ్ 5 మైనస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడేమో మైనస్ 1/200 ఇంటూ 20 మైనస్ 1/200 ఇంటూ x ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ప్లస్. సో x/200 ఈక్వల్ టు 0.08. ఇది ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు పోతుంది. ఇది అటుకుపోతే ఏమవుతుంది? x/200 0.08 అంటే ఏంటంటే 8/100. ఇది అటుపోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/100. ఎల్సిఎం ఇక్కడ ఈ వాల్యూను మనం 8/100 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం ఎంత? 100. అప్పుడు పైన కూడా 10తో మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది ఈ వాల్యూ? 18/100 అవుతుంది. సో x/200 ఈక్వల్ టు 18/100. సున్నాలు సున్నాలు పోతే x ఈక్వల్ టు ఏమవుతుంది? 18 ఇంటూ 2 అంటే 36. 0.17y ఈక్వల్ టు 10.2. ఈ పాయింట్ వాల్యూని నేను నార్మల్ వాల్యూలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ పాయింట్లు 2 ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై 100. ఇక్కడ పాయింట్ ఒకటే ఉంది, అప్పుడు ఇదేమవుతుంది? డివైడెడ్ బై 10. 0 0 క్యాన్సిల్. y ఈక్వల్ టు ఇక్కడ 17 ఎన్నిసార్లు పోతుంది? 6. సో y ఈక్వల్ టు 6 ఇంటూ 10 ఎంత? 60. 75/17%. దీన్ని ఎలా రాస్తాము? నేనేం చెప్పాను? పర్సంటేజ్లో చెప్తా ఉన్నాం. 75/17 ఇంటూ 1/100. సో ఇలా రాస్తామన్నమాట పర్సంటేజ్ని. దీన్ని రేషియోలో చెప్పమంటున్నాడు. 25 3లు 25 4లు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 3 డివైడెడ్ బై 17 ఇంటూ 4 ఎంత? 40 ప్లస్ 28 68. 3/68 అంటే రేషియోలో చెప్పాలంటే 3:68.